హాయ్ గాయ్స్. సో నేను మా అమ్మమ్మ ఛానల్ సక్సెస్ అవ్వాలని ఈ వీడియో పొటాటో బ్రెడ్ రెసిపీ చేస్తుంటే సో చెయ్యి అయితే ఇలా కాలింది గాయ్స్. సో ఇంత ఎఫర్ట్ పెడుతున్నాము మా అమ్మమ్మ ఛానల్ డెవలప్ అవ్వడం సక్సెస్ అవ్వడం కోసం. సో నా కోసం మా అమ్మమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ టు కుమారి కిచెన్ 7175. everyone, welcome to our channel కుమారి కిచెన్ 7175. సో అమ్మమ్మ లేకుండా నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? సో నేను ఒక న్యూ రెసిపీ చేయబోతున్నాను. దాని పేరు బ్రెడ్ పొటాటో. సో ఫస్ట్ అయితే మనం పొటాటోస్ని పీల్ చేసుకొని బాయిల్ చేయాలి ఒక 10 minutes వరకు. సో బాయిల్ అయ్యాక నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దాం. సో నెక్స్ట్ స్మాష్ చేయాలి ఇలాగా. సో ఇలాగా స్మాష్ చేసుకోవాలి. సో ఒక ఆనియన్ తీసుకొని స్లైసెస్గా కట్ చేయాలి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, కొరియాండర్ లీవ్స్, గ్రీన్ చిల్లీ. సో నేను కొంచెం క్వాంటిటీ ఆఫ్ పొటాటో తీసుకున్నాను కాబట్టి అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నాను. సో ఫస్ట్ మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. సో గ్రీన్ చిల్లీ కొంచెం అలాగా, అండ్ కొరియాండర్ లీవ్స్ అలాగా పైన. సో కొంచెం గరం మసాలా పౌడర్. సో కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం రెడ్ చిల్లీ, కొంచెం టేబుల్ సాల్ట్. సో ఇప్పుడు కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం డ్రింకింగ్ వాటర్ వేసుకోవాలి. సో బ్రెడ్ తీసుకోవాలి. సో దీని చుట్టూ కట్ చేయాలి. సో దీన్ని వాటర్లో డిప్ చేయాలి బాగా. సో ఇలా చేయాలి. సో కొంచెం ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టాలి. ఇట్లా సో ఇలాగా చేసుకోవాలి. అండ్ పాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బాగా మరగనియాలి ఆయిల్ని. సో ఆయిల్ హీట్ ఎక్కింది. సో దాన్ని యాడ్ చేసుకుందాం. క్రిస్పీగా అంటే ఉంటుంది కన్ఫామ్గా. సో హోమ్ మేడ్ స్నాక్స్ అన్నమాట. సో నాకు ఓన్గా చేసుకొని తినడం అంటే చాలా బాగా ఇష్టం. సో ఒకవైపు అయితే ఫ్రై అయ్యాయి. సో ఇంకో వైపు కూడా ఫ్రై చేద్దాం. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూస్తుంటే నాకే సెక్రీషన్స్ వచ్చేస్తున్నాయి మౌత్లో. సో ఇది నా సీక్రెట్ రెసిపీ. సో ఇవి అయితే ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఎంత బాగున్నాయి కదా.
సో అంతే అండి, నా స్వయంగా అయితే నేను చేసేసాను. సో నా వంటకాన్ని మీకు నచ్చుంటే ప్లీజ్ నా కోసం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కుమారి కిచెన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ చూద్దాం. బాయ్ బాయ్.